పిఠాపురంలో ఇంకొక కుంభమేళా జరుగుతుంది. జనసేన యువనేత, జనసేన అధినేత, జనసేన ఘనచరి. అనంతపురం నుంచి అనంతపురం నుంచి కాసేటి సంజీవ్ రెడ్డి మాట్లాడేది, జిల్లా కార్యదర్శి. ఇక్కడ ఏర్పాట్లు ఎవరికి ఇబ్బందులు లేకుండా ఇది 12వ ఆవిర్భావ సభకు అన్నిటికంటే ఇది పెద్దగా చాలా జరుగుతుందండి. అన్ని ఏర్పాట్లు ఎవరికి కానీ వచ్చే వాళ్ళకి రాత్రి 9 గంటలకు, 10 గంటలకు, 11 గంటలకు వచ్చే బస్సులకు కావచ్చు, ఇన్నోవాలకు కావచ్చు, ఫుడ్ అరేంజ్ చేసి బాక్సుల్లో పెట్టేసి, ఇన్నోవాకి వచ్చేసి 5 మంది 6 మంది పొట్లాలు 5 మంది 6 మందికి బాక్సులు ఇచ్చేసి, బస్సుకు 50 ప్యాకెట్లు బాక్సులు ఇచ్చేసేసి మేము మన కమిటీ కూడా ఇక్కడ వేసినారండి. మేము కమిటీలో కూడా ఉన్నామండి. చాలా ఏర్పాట్లు మాత్రం చాలా సూపర్గా చేస్తాం. కూటమి ప్రభుత్వము చాలా బాగుంది. గత ప్రభుత్వంతో ఏగి అందరము మేము నిజంగా చెప్పాలంటే ఇది ఒక అధికారం వచ్చి ఫస్ట్ పండుగ అండి. మాకు ప్రతి ఒక్కడు ఒక వైసీపీ వాళ్ళుగా మాట్లాడిచ్చిండే మాటలు గుర్తుకొస్తే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మాకు ఆయన అన్ని మాటలు మేము పడిండే పడుబాట్లు గుర్తుకొస్తే కనుక ఈ పండుగ ఇంకా 10 ఇంతలు ఎక్కువ చేసుకోవాలనే ఉత్సాహంగా వచ్చినామండి. ఇక్కడికి మేము 3 రోజుల ముందు వచ్చినామండి. లాస్ట్ గవర్నమెంట్ లో ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూనే ఉన్నారు. ఆయన వ్యక్తిగతంగా ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పారు. నేను ఒకటే చెప్తానండి, మీరు ఇది ఇంకా మీరు కొంత పబ్లిసిటీ కూడా బాగా చేయండి. ఒక్క సీటు కాదు, కార్పొరేటర్ కాదు, ఏది లేనప్పుడు కొన్ని లక్షల మందికి, కొన్ని వేల మందికి లక్షలు పంచిన వ్యక్తి ఏ సీఎం పంచలేదు. మాజీ సీఎంలు ఎంతమంది ఉన్నా, ప్రజెంట్ సీఎంలు ఎంతమంది ఉన్నా, ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక సీటు గురించి ఎందుకండి? ప్రజా సేవ చేసే గుణం ఉండాలా. రైతులకి, కౌలు రైతులకి లక్షలు పంచిన వ్యక్తి ఎవరన్నారంటే ఓ పవన్ కళ్యాణ్ గారు. ఈ ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గారు అండి. వాళ్ళు మాట్లాడతారు, ఈ పొద్దు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాము, ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. సిగ్గు కాదేమంటే మీరు ఖైదీకి ఎక్కువ ఏదో చెప్తానులే, ఇంకా మేము వీధి రౌడీకి తక్కువ. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయితే మనం ఎప్పటి నుంచో చూస్తాం. వైసీపీ కూడా ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటాం. ఈరోజు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం ఎలా చూస్తారు? రెండింటికి డిఫరెన్స్ ఎలా? వైసీపీ ఆవిర్భావ సభకు 600 మంది రారండి. ఇక్కడ 6 లక్షల నుంచి 10 లక్షల మంది వస్తారండి మా సభకు. 10 లక్షల మందికి లోపల వస్తే పర్వాలేదండి, కంట్రోల్ లేకపోతే కంట్రోల్ మేమేమి ఎట్లా ఇబ్బంది పడాలో అని ఆ ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా చేసినారు. కానీ మేము 3 లక్షల మంది వస్తామన్నప్పుడు 5 లక్షల మంది వస్తారండి మా సభకు. మేము ఎప్పుడు మేము తక్కువ వస్తారని మేము ఊహించుకున్నప్పుడు ఎక్కువ వచ్చిన దినాలు ఉన్నాయి, అంటే డబుల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 10 లక్షల పైన వస్తున్నారు. ఈ గ్రౌండ్ సాలు, వాస్తవం చెప్తున్నాను, ఈ గ్రౌండ్ సాలని మేము నిజంగా చింతిస్తున్నాం. అంటే జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు స్థాపించి ఆయన చేసుకున్నారు. ఆయన పార్టీ ఆయన స్థాపించారు, లేదంటే ఆయన ఆవిర్భావం చేశారనేది ఏమన్నా? ఆయన ఆవిర్భావం చేసేది కాదండి. ఆయనకి సిగ్గుండాలండి. 150 సీట్లకి 11 సీట్లకు పరిమితం అయ్యి పవన్ కళ్యాణ్ కానీ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఏమి లేనోడు 25 సీట్లు తెచ్చుకున్నాడు. అది తెల్ల నీకు? మీ కళ్ళు కనపడవా? మళ్ళీ మాట్లాడడం సిగ్గు అనిపిదా? మీకు సిగ్గు అనిపిదా? ఫస్ట్ 151 సీట్లకి 11 సీట్లకి పరిమితి అయ్యేది కాక మళ్ళీ ఏదో పవన్ కళ్యాణ్ హైలైట్ కావాలంటే మాట్లాడాలని మీరు ఏదో చలామణి అవుతున్నారండి. అవన్నీ ఎందుకు? మాకు ఏదో సంతోషం పాల్పంచుకుంటే ఇక్కడ వచ్చినాము. ఆ పలికిమాల వాళ్ళతో మాకు అవసరం లేదండి. మొన్ననే ప్రయాగరాజ్లో ఒక కుంభమేళా జరిగింది కదండి, మనం ప్రపంచవ్యాప్తంగా చూసాము. ఇక్కడ ఇంకొక కుంభమేళా జరుగుతుంది అంతే. పిఠాపురంలో ఇంకొక కుంభమేళా జరుగుతుంది. ఏర్పాట్ల విషయంలో చూస్తే ఎక్కడ కానీ ప్రజలకు అసౌకర్యం కలగకుండా అడుగడుగునా కూడా చాలా నీట్గా పకడ్బందీగా వసతులు ఏర్పాటు చేశారు. అంబులెన్స్ కానీ, డాక్టర్ ఫెసిలిటీస్ కానీ, మెడిసిన్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, ఎక్కడికక్కడి చైర్స్ వేయడము, అన్ని విధాల అంటే మనకు ప్రజలకు ఏం కావాలో అవన్నీ కూడా సమకూర్చారు. చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అసలు కనివిని ఎరగని రీతిలో ఎవరు ఇలాంటి ఏర్పాట్లు అయితే ఎవరు చేయలేరండి, అంత ఘనంగా చేశారు. మొత్తం కమిటీస్ అన్ని కూడా చాలా మంది 500 మంది పైన కమిటీలో వర్క్ చేస్తున్నారు. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలిగిందో చూసుకుంటున్నారండి కమిటీ వాళ్ళందరూ. అదైతే చెప్పలేమండి, ఎందుకంటే జన ప్రవాహం వస్తూ ఉందండి. కుంభమేళాలో
జనాభాలో మనం లెక్క కట్టగలిగాము, 60 కోట్ల మంది పైన అన్నారు. ఇక్కడ ఎంతమంది ఉంటుందో చెప్పలేము, అంతే. అది జనప్రవాహం. ఇది ఒక పవనిజం కదండి, ఎవరు చెప్పలేమండి. ఆయన చూడడానికి వెంకటేశ్వర స్వామిని చూస్తే చాలని ఎలా అనుకుంటామో, తిరుపతి మెట్లు ఎక్కుతాము, 3000-4000 మెట్లు ఎక్కి ఒక్క క్షణం చూస్తాము వెంకటేశ్వర స్వామిని. అలాగే పవన్ కళ్యాణ్ సార్ను దూరం నుండి అలా చూస్తే చాలనుకో వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మేమైతే చాలా మంది లక్షలు ఎంతమంది వస్తారో చెప్పలేమండి. ఓవరాల్ గా దాదాపుగా సంవత్సరం అవుతుంది మేడం కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఇప్పుడు పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్ గా మన ఏపీ పరిస్థితి చాలా మారిపోయింది. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ అత్యద్భుతంగా మన ఏపీని పరిపాలిస్తున్నారు. మనకు అందరికీ తెలుస్తుంది కదా, చాలా విలువైన అన్ని కూడా ఆయన ఇచ్చిన 6 కొత్త ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా అందుతున్నాయా? అందుతున్నాయండి, ప్రజలందరికీ అందుతున్నాయి. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. సార్ మీ పేరు? నా పేరు లోకల్ ఎర్రబాబు అండి. జాతీయ కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడి కింద నేను పనిచేస్తున్నాను ఇందులో. మేము గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మామూలుగా పవన్ కళ్యాణ్ గారి కోసం 2014 నుంచి కష్టపడడం జరిగింది. మా కోరిక అంతా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనే మా కోరిక. ఇంకా మేము చాలా కూడా కష్టపడతామండి. ఈరోజు మాకు పిఠాపురం రావడం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఓటు చేసుకున్న అదృష్టం అండి. అదృష్టం కింద భావిస్తున్నామండి. మేము రాష్ట్రం అంతా తిరిగామండి, చాలా దిక్కులు కూడా. చాలా దిక్కులను అతను పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. మాకు పిఠాపురం పోటీ చేయడం మా అదృష్టం అండి. సార్ ఇక్కడ 12వ ఆవిర్భావ సభ ఏర్పాట్లు అయితే జరుగుతుంది సార్. ఇది 12వ ఆవిర్భావ సభ కింద చూడాలా, లేకపోతే ఇప్పుడు మొట్టమొదటిసారి గవర్నమెంట్ ఫామ్ చేసినట్టు విజయోత్సవ సభ కింద చూడాలా? విజయోత్సవ సభ కింద చూస్తున్నామండి. మాకు పండుగ వాతావరణం కింద ఉందండి. తర్వాత ఎప్పుడూ జరగనంత ఉత్సాహంగా ఉన్నారండి అందరూ కూడా. 10 లక్షల నుంచి 12 లక్షల జనం వచ్చే ఏర్పాట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అలాగే ఇక్కడ మజ్జిగ కానీ లేకపోతే భోజనాలు కానీ అన్నీ ఎక్కడ ఏది కొరత లేకుండా రాష్ట్రం నుంచి రాష్ట్రం నలుమూలలో వచ్చిన, అలాగే తెలంగాణ నుంచి పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన అన్నిటికీ ఏర్పాట్లు బాగా చేసామండి ఇక్కడ. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు. తర్వాత మీ పిఠాపురంలో జరిగిన అభివృద్ధి? మా పిఠాపురంలో ఎప్పుడు 30 సంవత్సరాలు 35 సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ, ఏ మినిస్టర్ చేయని విధంగా ముఖ్యమంత్రి మాకు కళ్యాణ్ గారు బాగా పనులు చేయడం జరిగిందండి. చాలా బాగా జరిగాయి. ఇప్పుడే 9 నెలలు ఇలా జరిగిందంటే ఇంకా 4 సంవత్సరాల టైం ఉందండి. చాలా ఇప్పుడు కాశీలో 2వ కాశీ ఏదన్నా ఉందంటే ఒక పిఠాపురం అండి. సార్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. మేము ఎలక్షన్ ముందే చెప్పాం సార్, వీడియోలో కొన్ని వీడియోల్లో కూడా చెప్పండి. ఏబిఎన్లో కానీ, TV5లో కానీ, 5/9లో కానీ ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందండి. మేము అప్పుడే చెప్పామండి 16 వచ్చాయని చెప్పామండి. 16, 15 ఆయన 9 వచ్చాయండి. ఇంకా పరిపాలన బాగోక ఇంకా తగ్గిపోయిందండి. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్ ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటున్నారు కదా. ఏమండి ఏదన్నా అంటాడండి. ఓడిపోయినోడు ఇబ్బంది పడినాకే బుర్ర ఖరాబ్ అయ్యి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే పోయిన లేదండి. ఈరోజు అసలు పార్టీ అన్నది ఉండదండి. జగన్మోహన్ రెడ్డి పార్టీ అన్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఎక్కడా లేదండి. ఉండరు కదా. జెండా మోసేవాడు పిఠాపురంలో ఉండడండి. సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చాక వరుస అరెస్టులు జరుగుతుంది అని చెప్పినన్నారు. అరెస్టులు మాత్రమే చేస్తున్నారు, పరిపాలన జరిగే. ఇప్పుడు సష్టం తప్పు చేస్తే ఎవరన్నా శిక్షిస్తుందండి. ఎవరన్నా ఏ పార్టీ అన్నా అంతే అండి. మేము తప్పు చేస్తాం అనుకోండి, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసి తీసిపోతారు. మనం తప్పు చేయకపోతే ఎవరు తీసుకెళ్తారండి? ఎవరు తీసుకెళ్లరు కదా. పడిన శిక్ష కరెక్ట్ అని అంటారా? అది చాలా కరెక్ట్ అండి. వాళ్ళకే కాదు, ఎవరికున్నా ప్రభుత్వంలో ఎవరికున్నా అదే జరగాలి సార్. మీరు చెప్పండి, ఇంతకు ముందు గత 5 సంవత్సరాల కింద ఇప్పుడు సంవత్సరం తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపుగా సంవత్సరం అయింది. అప్పుడు పిఠాపురానికి ఇప్పుడు పిఠాపురం తేడా ఏంటి? చాలా మార్పులు జరిగినాయండి. ఆ మార్పులు అంటే చూసి వాళ్ళకి అన్ని రకాలుగా తెలుసండి. ఒక సపోజ్ చిన్నది ఎగ్జాంపుల్ ఏం అవసరం లేదండి. ఇంతకుముందు ఎక్కడ పడితే అక్కడ గోతులు ఉండేయండి. ఆ గోతులు కనపడకుండా ఎక్కడ రోడ్లు మొత్తం ఎక్కడ సాఫీగా ఉన్నాయండి. ఆ ఊరు ఈ ఊరు కదండి, పిఠాపురం మొత్తం ఏ ఊరైనా కూడా 50 గ్రామాలు ఏ ఊరు కూడా గోయి అన్నది కనపడలేదు. ఇంతకుముందు ఏంటంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బట్టి పైనుంచే ఎక్కడ గోతులు ఉండేయండి. ఈయన వచ్చిన తర్వాత కూడా స్పాట్లోనండి లేట్ కూడా పొద్దున్న గొయ్యి ఉంటే సాయంత్రం పూర్తి చేసేవారు. ఆ రకంగా మొత్తం అంతా డెవలప్మెంట్ ఉందండి ప్రజెంట్. ఇంకా ముందు ఏమన్నా చేస్తారంటే ఏమన్నా చేసే అవకాశాలు ఉన్నాయండి. అది చేస్తారని మేము భావిస్తున్నామండి. ఒక రకంగా కదా, అన్ని రకాలుగా చేస్తారండి. ఆ ఎక్స్ప్రెషన్ మాకు ఉందండి.
అంటే ఈ ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా రేపు పొద్దున్న నెక్స్ట్ ఈసారి ఎలక్షన్స్ లో ఆయన సీఎం గా చూడాలని మీరు సీఎం మాకు మేమైతే పిఎం చూసుకుంటున్నామండి. నేనైతే పిఎం చూసుకుంటున్నాను. నెక్స్ట్ టైం కాకుండా తర్వాత కంపల్సరీ పిఎం అండి. అంటే ఆయన సాయి ముఖ్యమంత్రి కాదు కాదు పిఎం సైన్ అదైతే నాకు కంపల్సరీ అండి, కన్ఫర్మ్ అండి. ఓకే సార్.